నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. సరిగ్గా 54 ఏళ్ల క్రితం మాక్ డ్రిల్ జరిగింది. ఇండియా పాకిస్తాన్ వార్ ఏదైతే జరిగిందో దానికి ఒక 2-3 రోజుల ముందే మాక్ డ్రిల్ జరిగినట్లుగా అప్పుడు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ అంశమే హైలైట్ అవుతోంది. రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ విషయం మనందరికీ ఇప్పటికే తెలిసిందే. దాదాపు 200కు పైగా జిల్లాల్లో, అనేక పట్టణాల్లో, అనేక నగరాల్లో ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించనున్నారు. ఇక ఈ మాక్ డ్రిల్కి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వ బలగాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ బలగాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, కొంతమంది వాలంటీర్లు కావచ్చు పాల్గొంటున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. వాస్తవానికి మాక్ డ్రిల్ అనేది ఏదైనా ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, యుద్ధ వాతావరణం వచ్చే ముందు ప్రజలు ఏ విధంగా ఆ యుద్ధ వాతావరణాన్ని, ఒకవేళ అక్కడ బాంబుల వర్షం కురిసినా, లేకపోతే ఒక్కసారిగా మన శత్రువులు దాడి చేసినా ఏ విధంగా తప్పించుకోవాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి అనే అంశాల చుట్టే ఈ మాక్ డ్రిల్ మొత్తం కూడా ఉంటుంది. సో రేపు సాయంత్రం 4 గంటలకు మన హైదరాబాద్ గోల్కొండలో కూడా ఈ మాక్ డ్రిల్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు దాదాపుగా ఒక సైరన్ వినిపిస్తుంది. ఆ సైరన్ విన్న తర్వాత ఆర్మీ బలగాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దళాలు ఏవైతే చెప్తారో దానికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సురక్షితంగా ఉంటాం. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ యుద్ధం రాబోతోందా? దాదాపు 54 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాక్ డ్రిల్ నిర్వహించడానికి కారణం ఏంటి అనేటువంటి అనుమానాలు దేశవ్యాప్తంగా ప్రజలందరి మధ్యలో కూడా ఉన్నాయి. ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఫణీంద్ర గారు, బీజేపీ నాయకులు, మోహన్ గారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, వారితో పాటు దామోదర్ ప్రసాద్ గారు విశ్లేషకులు. ముందుగా మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఆల్మోస్ట్ 54 ఇయర్స్ తర్వాత 1971లో మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకుముందు 69లో 66లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పాల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ పైన ఎంత కోపంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండాల్సిందే అంటూ భారతీయులు ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్థికంగా కావచ్చు, లేకపోతే దౌత్యపరంగా కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా పాకిస్తాన్ని మనం కంట్రోల్ చేస్తూ వస్తున్నాం. అన్ని రకాలుగా పాకిస్తాన్ ఎంతలా దెబ్బ కొట్టాలో భారత ప్రభుత్వం అంతలా దెబ్బ కొడుతూ వస్తోంది. కాకపోతే అనివార్య పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాలి, ఏ విధంగా సర్వైవ్ అవ్వాలనేటువంటి ఒక అంశంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రేపే దాదాపు దేశవ్యాప్తంగా 200 ప్రాంతాలకు పైగా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి మాక్ డ్రిల్, ఎందుకు నిర్వహిస్తారు, అసలు ఇప్పుడు నిజంగానే యుద్ధం వచ్చే పరిస్థితి ఉందా, అసలు ఈ మాక్ డ్రిల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మాక్ డ్రిల్ చేసేటప్పుడు ప్రజలు ఏం చేయాల్సి ఉంటుంది, అన్ని అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? మాక్ డ్రిల్ ఏమంటే అండి, వార్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏమైనా సీరియస్ గా ఉంటే మనము సేఫ్ గా ఉండడం కోసం ఇటు సివిలియన్స్ కానీ, ఇటు డిఫెన్స్ కానీ, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఎలా ఉండాలంటే, ఏమైనా అటాక్ జరిగితే మనం రక్షించుకోవాలి, మన సెల్ఫ్ గా ఎలా రక్షించుకోవాలి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఎన్సిసి, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళందరికీ సిచ్యువేషన్ వార్ సీరియస్ ఎలా ఉంటే, వార్ వచ్చినప్పుడు ఏ రకంగా మనం సేవ్ చేసుకోవాలి అనేది వార్ రిహార్సల్ అన్నట్లు. వార్ వచ్చిన పరిస్థితులలో ఏ రకంగా మనం సేవ్ అవ్వడం కోసం ఈ మాస్క్ డ్రిల్ అనేది చేస్తుంటారు. 71 అప్పుడు జరిగిందంటే ఇప్పుడు మనం చేసుకోవడం, ఇది పబ్లిక్ లో జనాలకు ఇప్పుడు ఇంతవరకు మాస్క్ డ్రిల్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇట్లాంటి వార్ల సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రతి కంట్రీలో వాళ్ళ పాపులేషన్ వాళ్ళ జనాలకు అక్కడ తెలుసుకోవడం కోసం, సేఫ్టీగా ఉండడం కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏది కంట్రీ టు కంట్రీ ఫైర్ అయ్యేటప్పుడు కానీ, సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ రకంగా మనం సేవ్ చేసుకోవాలి, మనతో పాటు ఉండే వాళ్ళని ఏ రకంగా రక్షించుకోవాలి. సపోజ్ వార్ వచ్చింది అనుకోండి, వార్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఏమై ఎఫెక్ట్ అయితే మనం చెప్పలేము కదా. అవును, కాబట్టి ఎక్కడ ఏ సిచ్యువేషన్ వస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు డౌన్ ప్లేస్ లో ఉండడము, ఇప్పుడు జనసాన శాఖ ఉంటది కదా, ఎక్కడంటే బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, టెంపుల్ కానీ, పెద్ద పెద్ద ఇట్లాంటి హాస్పిటల్స్ కానీ, అక్కడ ఎక్కడ జనసాంద్రత ఎక్కువ ఉన్న కాడ వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటప్పుడు మన పబ్లిక్ మన ఇట్లా లోపల మన ఉండే వాళ్ళ మనమే సేవ్ చేసుకోవడంకు కానీ, స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకు ఇలాంటి డ్రిల్ చేస్తారు అన్నట్లు ఇప్పుడు. ఓకే,
రైట్, ఒక్కసారి ఫణీంద్ర గారితో మాట్లాడదాం. ఫణీంద్ర గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే నమస్తే అండి. మొత్తానికి ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది అన్ని అంశాల్లో కూడా. మన నిర్మలా సీతారామన్ గారు కూడా మన ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్కి నిధులు విడుదల చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు ఇటువంటి ఉగ్ర దేశాలకంటూ అక్కడ కూడా పేర్కొన్నారు. అంటే చెప్తున్నాను, ఆర్థికంగా కావచ్చు, జలాల విషయంలో కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, అన్ని విషయాల్లో పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నాం. ఇప్పటికే పాకిస్తానీలందరినీ కూడా వాళ్ళ దేశాలకు మనం పూర్తిగా తిరిగి పంపించేసాము, ఒక డెడ్ లైన్ పెట్టేశాము, అండ్ ఎవరిని రానివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే మరోవైపు పాకిస్తాన్ కూడా పదే పదే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది. బార్డర్లో మన ఆర్మీ స్థావరాలపైన కాల్పులు జరపడం కావచ్చు, లేకపోతే మన ఆర్మీని టార్గెట్ చేయడం కావచ్చు చేస్తూ వస్తోంది. ఈ పాల్గామ్ అటాక్ తర్వాత మనం దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం. కానీ ఏ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో అర్థం కానటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు ఇరు దేశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలి, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఎదుర్కొనేలాగా దేశ ప్రజలు ఉండాలి, ముఖ్యంగా నగరాల్లో అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కాకపోతే ఒక 54 ఏళ్ల తర్వాత మళ్ళీ మాక్ డ్రిల్ నిర్వహిస్తుండడంతో ప్రజల్లో కూడా సర్వత్రా చర్చ నడుస్తోంది దీనికి సంబంధించి. అంటే ఏంటి, నిజంగానే యుద్ధం రాబోతోందా అనేటువంటి ఒక చర్చ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నిర్వహిస్తున్నారు కాబట్టి, అది కూడా పాల్గామ్ అటాక్ తర్వాత ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలా చూస్తారండి? పాకిస్తాన్ వైఖరిని ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం నిర్వహించేటువంటి మాక్ డ్రిల్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే యుద్ధం రాబోతోందా? వస్తే ఎలా ఎదుర్కోవాలి? ఏం చెప్తారు? అన్నా నమస్తే. ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి మోహన్ రావు గారికి, అందరికీ కూడా, మన 4 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. యావత్ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పరిణామం, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా కవింపుల చర్యలు చేసిన పాకిస్తాన్ ఏ రోజు కూడా ఎదురు దాడి తిరగాలి అని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్లో కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ మొన్న జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. అది హిందువులని అంత ఘోరంగా, అంతకు ముందు చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ కన్నా కూడా ఈ రోజు ఏదైతే గనక కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందో దానిలో ప్రజలందరూ, యావత్ ప్రపంచం అందరూ కూడా ఈ రోజున ఎంతో బాధలు పడేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యుద్ధానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరులు కూడా తెలియజేసినటువంటి పరిణామం ఈ రోజున. ఈ మాక్ డ్రిల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, yes we are ready to war, we are ready to fight, పాకిస్తాన్ని పూర్తిగా ప్రపంచ పటం నుంచి క్లీన్ స్వీప్ చేయడానికి భారతదేశంతో పాటు కొన్ని మిత్ర దేశాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఉగ్రదాడిని ఎప్పటికైనా సరే అంతం చేయాలి, ఈ ఉగ్రవాద చర్యలు ఎప్పటికైనా సరే ఖండించాలి అని చెప్పేసి మొత్తం యావత్ ప్రపంచం అంతా ఏకతాటిపై వచ్చేటువంటి పరిణామాలు ఈ రోజున మనం చూస్తున్నాం. దాంట్లో ముఖ్య భూమిక, ముఖ్య విశ్లేషణ ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మాక్ డ్రిల్ అనేది ఎందుకు, ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి జనాభాకి 100% అనేది మాక్ డ్రిల్ అనేది అవసరము. ఇలాంటి విపత్తులు, అది ఎక్కువగా ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు, లేదంటే కనుక వేరే ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు ఈ మాక్ డ్రిల్ అనేది ఎక్కువగా ఈ ఫైర్ సంబంధించినటువంటి వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఈ బ్లాస్టెస్ అనేవి. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మాక్ డ్రిల్ ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి విధానం, ప్రతిదీ కూడా ఈ మాక్ డ్రిల్ మీద ఆవశ్యకత ఉంది. 100% పౌరులందరూ కూడా దీని మీద రెడీగా ఉన్నారు. ముఖ్యమైనటువంటి నగరాలు ఏదైతే ఉందో హైదరాబాద్ లో, ఎందుకంటే ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధి మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత విశాఖపట్నం చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 3 త్రిదళాలు కూడా మన విశాఖపట్నంలో కొలువై ఉండడం 100% విశాఖపట్నం పౌరులకి అవసరం అని చెప్పేసి ఈ విధంగా తెలియజేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రయోజనాలతో పాటు ఈ మాక్ డ్రిల్ యొక్క విధానాలు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్. ఇది మనం అందరం కూడా చాలా ఆసక్తితోటి ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. మేము కూడా ఎప్పుడు పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తామా, ఎప్పుడు మనం ఆ యొక్క ఉగ్రదాడిని ఖండించే ప్రతీకార చర్య ఎప్పుడు వెళతామా అని చెప్పేసి 1000 కళ్ళతో ప్రతి ఒక్క పౌరుడు కూడా, నిన్న మా విశాఖపట్నంలో కూడా
కేవలం ఒక కరాచీ అనే పేరు ఉంటేనే ఆ పేరు తీసేంత వరకు కూడా మేము ఊరుకోవాలనే పరిస్థితి ఈ రోజున మా హైందవ సంఘాలు వాళ్ళు చూస్తున్నారు. నిన్న కాక మొన్న మన కర్ణాటకలో కూడా ఒక హిందువుని అతి క్రూరత్వంగా ఆ హైందవ సంఘాలకు సంబంధించిన నాయకుడిని చంపేస్తున్నారు. అంటే ఇంత ఘోరంగా, అంటే దేశంలో బయట ఉన్నటువంటి ఉగ్రవాదుల కన్నా కూడా దేశం లోపల ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి యుద్ధ వాతావరణంలో వాళ్ళు కూడా ఏదైనా చర్యలు చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాటి నుంచి కూడా ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి ప్రదేశాల్లో ఈ మాక్ డ్రిల్ అనేది చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ప్రజలు ఎలాంటి సురక్షిత ప్రాంతాలకు వెళతారు, ఏ విధంగా ప్రాథమిక చర్యలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈ మాక్ డ్రిల్ అనేది కేవలం పౌరులకే కాకుండా మూడు దళాలకు కూడా, ఇది పోలీసు వారికి, అదే విధంగా ఈ ఆర్మీ వారికి, వైద్యునికి, అదేగాని అగ్నిమాపక దళాలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాక్ డ్రిల్ అనేది అవసరము. వాళ్ళు ఏ విధంగా ఈ ప్రజలకు ఉపయోగపడతారు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు ఉపయోగపడతారు, ఈ మాక్ డ్రిల్ వల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి సహాయం పొందొచ్చు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కనుక దేశంలో కానీ జరిగినప్పుడు, మన యొక్క ప్రాంతాల్లో జరిగినప్పుడు, మన యొక్క ప్రదేశాల్లో జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క దళాలు తాలూకా ఆ సహాయం మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో వీటిని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసినటువంటి పరిస్థితులు ఈ పౌరులకి ప్రయోజనం అనేది ప్రజలకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాక్ డ్రిల్ అనేది దేశంలో అది నిర్వహించడం, రేపు దాన్ని మన కేంద్ర మంత్రి, హోంమంత్రి వారి ద్వారా దీన్ని మొదలు పెట్టడం అనేది చాలా ఆనందదాయకము. ఇప్పుడు ఎందుకంటే ఆ టైంలో ప్రజలు ఏం చేయాలో తెలీదు, వాళ్ళు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలో తెలీదు, ఒకళ్ళు తొక్కేసుకోవచ్చు, ఒకళ్ళు ఆ యొక్క ప్రాణభీతి, ఆ యొక్క ప్రాణం మీద ఉన్నటువంటి తీపితో ఎటు పరిగెత్తాలో తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏ విధంగా మనం ఇది ఉంటుంది అనేది ఈ మాక్ డ్రిల్ అనేది చాలా విధాలుగా ఉపయోగపడేటువంటి వ్యవస్థ. దీనిలో ముఖ్యంగా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, స్కూల్స్ కానీ, ఏవైతే ఎక్కువ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ తాలూకా ఆవశ్యకత ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా దీని మీద రెడీగా ఎదురు చూస్తున్నారు. 100% ఈ మాక్ డ్రిల్ అనేది మొదలు పెట్టడం అనేది చాలా ఆనందదాయకము. ఇందులో ప్రతి ఒక్క విభాగం వారి యొక్క స్పందన తెలియజేస్తాయి. వైద్య విధానం దగ్గర నుంచి, అగ్నిమాపక విధానం దగ్గర నుంచి పౌరులకి ఎటువంటి భద్రత ఈ యొక్క విభాగాల ద్వారా పొందవచ్చు అని చెప్పేసి ఒక శుభ సూచకంగా ఈ మాక్ డ్రిల్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనం అందరం కూడా ఆశిస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది 100% అవసరం. ఎందుకంటే ఒక పక్క నుంచి ఆల్రెడీ ఎప్పుడైతే ఈ యొక్క ఉగ్రదాడి తర్వాత మనం డైరెక్ట్ గా చెప్తూనే ఉన్నాం, పాకిస్తాన్కి తగిన మూల్యం ఇస్తాము, పాకిస్తాన్ని చరిత్ర పటంలో తీసేస్తాము. ఆల్రెడీ సింధు నది జలాల దగ్గర నుంచి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ దగ్గర నుంచి, షిప్పింగ్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతిదీ కూడా భారతదేశం అనేది ఆపడం అనేది జరిగింది. 100% వాళ్ళు దీని మీద ఉన్నారు. కాబట్టి మనం దీని ప్రతీకార చర్య రానున్న రోజుల్లో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉంటామని చెప్పేసి, దానికి ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేవి చాలా అవసరం అని చెప్పేసి మీ ముఖంగానే తెలియజేస్తున్నాను. ఓకే అండి. సో ఒక్కసారి దామోదర్ ప్రసాద్ గారితో మాట్లాడదాం, విశ్లేషకులు. దామోదర్ ప్రసాద్ గారు నమస్కారం అండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారంటే, అది కూడా పాక్ భారత్ మధ్య ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితి ఉన్నప్పుడు నిర్వహిస్తున్నారంటే మరి యుద్ధం రాబోతోందా అనేటువంటి ఒక డౌట్ కూడా ఈరోజు ప్రజల్లో చాలా విపరీతంగా ఉంది. అందరూ కూడా అదే డౌట్ పడుతున్నారు, నిజంగానే యుద్ధం రాబోతోందా, అందుకే ఇలా మాక్ డ్రిల్ నిర్వహించి యుద్ధ పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు, అదేవిధంగా ఫోర్సెస్కి ఒక ట్రైనింగ్ లాగా ఇస్తున్నారనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఉంది. అసలు మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే యుద్ధం వైపు భారత్, పాకిస్తాన్ మొగ్గు చూపుతున్నాయా? ఏం చెప్తారు? ఇది ముఖ్యంగా పాకిస్తాన్ దుస్సాహసంతో లష్కర్-ఏ-తోయిబా నాయకత్వంలోని జిహాదీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన సరిహద్దును దాటించి కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకులను కాల్చి చంపిన అతి దుర్మార్గమైన చర్యకు పాకిస్తాన్ పాల్పడింది. దీనిపైన యావత్ దేశ ప్రజలందరూ కూడా కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా ముక్త కంఠం ఖండించారు, నిరసన తెలియజేసిన విషయం మనకు తెలుసు. అదేవిధంగా అపూర్వమైన రీతిలో కాశ్మీర్ ప్రజలు కూడా, జమ్మూలో హిందువులు ఎక్కువ ఉండొచ్చు, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉండొచ్చు, కానీ అందరూ కూడా ఏకకంఠంతో ఈ దుర్మార్గమైనటువంటి మత దురహంకార పూరితమైనటువంటి భారతదేశంలో
మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుతంత్రంతో ఇప్పుడు పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ కూడా ఆయన స్వయంగా ఈ జిహాదీ మనస్తత్వం కలిగిన వాడని చెప్పేటువంటి వార్తలు మనం వింటున్నాము. ఆయన స్వయంగా దీన్ని పాకిస్తాన్లో చూస్తే మనము దాదాపు 77 ఏళ్ల స్వతంత్ర పాకిస్తాన్ భారతదేశంలో చూస్తే 33 సంవత్సరాల పైగా అక్కడ సైనిక నియంత్రణే రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే మన దేశం పైన దండెత్తినటువంటి పరిస్థితి మనం చూసాము. తర్వాత 1965లో 1971లో సొంత ప్రజలపైన అంటే తూర్పు పాకిస్తాన్ అని పిలువబడేటువంటి బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు సొంత ప్రజల మాన ప్రాణాలను హరించడానికి సాయుధ దాడులకు పూనుకుంటే అక్కడ మానవ హక్కులకు భంగం కలిగిస్తే మన సైన్యం మన దేశం పైన దాడులు అకస్మాత్తుగా దండెత్తి వస్తే మనము విధి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడ్డగించి బంగ్లాదేశ్ అమాయక ప్రజల ఊచకోతను ఆపడానికే జనరల్ మానేక్షా నాయకత్వంలో భారత సైన్యం సాహస పరాక్రమ విక్రమాలతో మరి పాకిస్తాన్ సైన్యాన్ని నిలవరించి ఎంతో దూరం పశ్చిమ పాకిస్తాన్ లో కూడా బంగ్లాదేశ్ విముక్తం చేయడమే కాకుండా తూర్పున పశ్చిమ పాకిస్తాన్ లో కూడా చాలా దూరం పోయి అనేక భూభాగాలను పట్టుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత మనమే ఉదార స్వభావంతో అంటే ఇతరులపైన దండెత్తి ఇతరుల భూభాగాలను ఆక్రమించుకోవాలని దురాశ కానీ ఆ రకమైనటువంటి కుతంత్రాలు కానీ ఇవి భారతదేశానికి ఏనాడు లేవు. పాకిస్తాన్ ఒక మత రాజ్యంగా ఏర్పడి ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పడింది. అయితే భారతదేశం మాత్రం మనం మతాతీత లౌకిక రాజ్యంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ గౌరవంగా స్వేచ్ఛగా న్యాయంగా అన్ని అవకాశాలు పొందుతూ ఉన్నటువంటి ఒక అగ్రశ్రేణి దేశంగా ఎదుగుతూ ఉన్నటువంటి తరుణంలో దీన్ని సహించలేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము దాని వెనక ఉన్నటువంటి ఈ సైనిక పాలకులు సైన్యాధ్యక్షులు ఈ విధంగా రెచ్చగొట్టి కావాలని భారతదేశంలో మత చిచ్చు చేపడానికి పెట్టడానికే దేశ ప్రజల ఐక్యతను సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ దాడుల్లో పాల్పడినటువంటి విషయం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. మరి నిరంతరం ఇప్పుడు కూడా సీమాంతర మరి వాస్తవాధీన రేఖలో నిరంతరము ఉల్లంఘనలు చేస్తూ మన సైన్యంపై దాడులకు ప్రయత్నిస్తూ ఉంటే మన సైన్యము ఎంతో సాహసోపేతంగా దాడులను తిప్పికొడుతున్నటువంటి ఒక గంభీరమైన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు ఈ తరుణంలో మనము ఈ పరిస్థితిని ఒకవేళ ఇంకా అసలు యుద్ధం ప్రారంభం కాలేదు, చెదురుముదురుగా అక్కడక్కడ వాస్తవాధీన రేఖ దగ్గర ఘర్షణలు మాత్రమే జరుగుతున్నాయి. అంటే ప్రసాద్ గారు వాళ్ళు తిప్పికొడుతున్నారు. ప్రసాద్ గారు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు అంతర్జాతీయ అంశాలు పరిశీలించుకున్నా లేకపోతే భారత్ పాక్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని పరిశీలించిన ఇటువంటి ఒక టైంలో యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా రెండు దేశాలకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్నీ కూడా కలుగుతాయి. ఈవెన్ మనకు వాళ్ళకు జరిగినంత నష్టం మనకు జరగకపోయినప్పటికీ మన వైపు కూడా ఎంతో కొంత నష్టమైతే జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి అసలు యుద్ధానికి వెళ్ళేటువంటి అవకాశం ఎంతవరకు ఉందనేది మీ అభిప్రాయం? యుద్ధము రెండు దేశాలకు వినాశనాన్ని మిగిలిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్కు ఒకవేళ వారం రోజుల పాటు వాళ్ళు పోరాడచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు రెండు అణ్వస్త్ర దేశాలనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలే, మనకు అంతకంటే కూడా మెరుగైనటువంటి క్షిపణులు ఇతర ఆయుధాలు ఉన్నాయి. అయితే ఇది ఆయుధాలతో తేల్చుకోవాలన్నా ఆధునిక ప్రపంచంలో ఒక స్వతంత్రంగా దేశాలకు ఏర్పడిన తర్వాత ఎవరిదైన రీతిలో వాళ్ళు అభివృద్ధి చెందాలా, ఇక్కడి ప్రజలకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, దారిద్ర్య నిర్మూలన, ఇలాంటి ఒక మానవాభివృద్ధి, విద్య, వైద్యము ఇలాంటి సౌకర్యాలు మెరుగుదలపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ప్రభుత్వాలు, పాలకులు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా తీవ్రమైన దుస్థితులు ఎదుర్కొంటూ దివాలా స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ తరుణంలో మరి పాకిస్తాన్ కి పక్క దేశాలు కొన్ని ఎవరైనా ఒకటి రెండు దేశాలు ఏమైనా ఇస్లామిక్ ఒక సంఘీభావం తెలిస్తే ఆశ్చర్యం లేదు. కానీ మెజారిటీ దేశాలు మరి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ మత దురహంకారపూరితమైనటువంటి ఉగ్రవాద దాడులను యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండిస్తున్నది. మన దేశ ప్రజలు ముఖ్యంగా ఎవరైతే కాశ్మీర్ మాదని పాకిస్తాన్ ఏ విధంగా
చెబుతూ ఎప్పుడు ఎన్ని యుద్ధాలకు కార్గిల్లో కూడా వాళ్ళు దురాక్రమణకు పాల్పడినారు. ముంబైలో తాజ్ హోటల్ పైన దుర్మార్గంగా దాడి చేసి అమాయకులను హతం చేసినటువంటి విషయము 200 మందికి పైగా మరి ప్రజలు అమాయకులు, అదేవిధంగా ఎందరో దేశభక్తి కలిగినటువంటి పోలీసు అధికారులు కూడా అప్పుడు మరణించినట్టు విషయం మనకు తెలుసు. కాబట్టి మొత్తం పాకిస్తాన్ చరిత్ర అంతా దురాక్రమణ చరిత్ర అనేది మనం గుర్తించక తప్పదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కు పదే పదే కవిస్తూ ఉంటే ఈ విధమైన దుర్మార్గపూరితమైనటువంటి దేశంలో, ఎందుకంటే కాశ్మీర్ ప్రజలు 370వ అధికారం రద్దు తర్వాత కాశ్మీర్ ప్రజలకు ఇతర దేశ ప్రజలు ఇతర భూభాగాల నుంచి మన రాష్ట్రాల నుంచి రాకపోకలు పెరిగినాయి. కాశ్మీర్కు మన అన్ని రాష్ట్రాల నుంచి అన్ని వర్గాల ప్రజలు వెళ్ళి అక్కడి కాశ్మీర్ సౌందర్యాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. అక్కడ కాశ్మీర్ ప్రజలు కూడా మన ప్రజలతో మమేకమవుతున్నారు. అందువల్లనే 12,000 కోట్ల రూపాయలైనటువంటి వినోద పర్యటన పరిశ్రమ అక్కడ అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. అక్కడ అనేక మందికి, వేలాది మంది, లక్షలాది మందికి ఈ వినోద పర్యాటక పరిశ్రమే చాలా ఒక ఉపాధిగా ఉన్నది. ఒక టాక్సీ నడిపే వాళ్ళకేమి, లేదా ఒక పడవలు నడిపే వాళ్ళకేమి, గుర్రాలు చేసే వాళ్ళకేమి, ఆతిథ్యం ఇచ్చే హోటళ్లు, ఇతర అనేక వర్గాల ప్రజలకు కుటీర పరిశ్రమలు నడిపే వాళ్ళకి కానీ, కాశ్మీర్లో అనేకమైనటువంటి అనేక వృత్తుల వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పిస్తూ ఒక ఆదాయాన్ని పెంచుతూ వాళ్ళు మనం భారతీయులుగా ఎదుగుదాం, ఈ అవకాశాలు మనకు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇచ్చింది, భారత ప్రభుత్వం. ఇతర ప్రజలు కూడా, మనకు దేశ ప్రజలందరూ కూడా, భారత ప్రజలందరూ కూడా అండదండగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇంకా రావాలి. కాశ్మీర్ ప్రజలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ విధంగా సంఘీభావాన్ని, ఐక్యత పెంపొంచుకుంటున్న తరుణంలో దీన్ని సహించలేనటువంటి పాకిస్తాన్ పాలకులు, ముఖ్యంగా ఈ మత దురహంకార విద్వేష శక్తులు, లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్ వంటి వేర్పాటువాద ఉగ్రవాద శక్తులను వాళ్ళు మచ్చిక చేసి పాకిస్తాన్లో శిక్షణ ఇచ్చి పహల్గాం లాంటి ఈ చోట్ల అమాయకమైనటువంటి అక్కడ పర్యటనలు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని, అక్కడ పర్వతాలను, ఇతర సౌందర్యాన్ని వీక్షించడానికి వెళ్ళినటువంటి యాత్రికులను దారుణంగా కాల్చి చంపడం అనేది అత్యంత కిరాతకమైన దుర్మార్గమైన చర్య అనడంలో సందేహం లేదు. యావత్ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికి మనము ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తున్నాం. మనం దండెత్తలేదు ఇప్పటికి కూడా. మనం సైనిక సన్నద్ధత మాత్రమే మన సరిహద్దులో చేస్తూనే, మన త్రివిధ దళాలను సమాయత్తపరుస్తూనే, అదే సమయంలో అంటే గతంలో 2వ ప్రపంచ యుద్ధం మనం ఒక పరిగణలోకి తీసుకుంటే, ఆనాడు జపాన్ మరి మన మద్రాస్ హార్బర్ పైన, కాకినాడ, ఇలా అనేక చోట్ల ఒక రేవు పట్టణాల పైన, కీలకమైనటువంటి రక్షణ స్థావరాల పైన దాడి చేయడానికి పూనుకున్నప్పుడు ఆ విధంగా ఏ విధంగా రక్షణ పొందడానికి చాలా నగరాలే ఖాళీ అయినటువంటి పరిస్థితి. అలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే, ముఖ్యంగా మనకు హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో రక్షణ పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఒక అత్యాధునికమైనటువంటి ఒక సాంకేతిక విద్యా సంస్థగా సాంకేతిక విద్యను అందించేటువంటి గొప్ప నగరంగా భాగ్యనగరం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇది కాకుండా విశాఖపట్నం మరి సహజ నౌకాశ్రయంతో అక్కడ కూడా అత్యంత కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అక్కడ. అది మరి అంతకుముందు సప్తమ నౌకాదళం కూడా 1971 యుద్ధంలో కూడా అమెరికా సప్తమ నౌకాదళము పాకిస్తాన్కి అండగా వస్తే, మనకు రష్యన్ జలాంతర్గాములు మనకు ఆనాడు 1971 యుద్ధాన్ని పూర్వరంగాన్ని వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళు వెనక్కు తగ్గారు. అప్పుడు సప్తమ నౌకాదళం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మనకు సోవియట్ యూనియన్ లేకపోయినా రష్యా మనకు అండగా ఉన్నది, ఇతర ప్రపంచ దేశాలు కూడా మనకు అండగా ఉన్నాయి. కొందరు మత దురహంకారులో లేదా కట్టుగట్టిన భారత వ్యతిరేకులు తప్ప శాంతిని కోరుకునేటువంటి ప్రపంచ దేశాలు కానీ, ఈ రకమైన ఉగ్రవాద ఉన్మాద చర్యలను, విధ్వంసాన్ని వ్యతిరేకించే దేశాలు కానీ, పౌరులు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా కనుక వైమానిక దాడులు, బాంబు దాడులకు శత్రు దేశం పాల్పడితే మన ప్రజలు ఈ హఠాత్ పరిణామాలకు విత్తరపోకుండా ఏ విధంగా ప్రాణరక్షణ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలియజెప్పడానికి దాదాపు జిల్లాల్లో
మన ప్రజలను అప్రమత్తం చేయడానికి మన సాయుధ దళాలను, మన పోలీసులను, హోంగార్డులతో సహా మన పౌరులను అప్రమత్తం చేసి తమను తాము కాపాడుకుంటూ దేశ రక్షణలో ప్రభుత్వానికి, మన సాయుధ దళాలకు అండగా నిలవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్దేశించి కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించి ప్రజలకు కనీస అవగాహన కలిగించి ఆ రకంగా పౌర సమాజము సాయుధ దళాలకు అండగా నిలవడానికి కృషిలో భాగంగానే ఇది నిర్వహిస్తుంది. ఓకే ప్రసాద్ గారు, మరింత చర్చ చేద్దాం. ఒకసారి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, కంపారిటివ్లీ పాకిస్తాన్ తోటి మన ఆయుధ సంపత్తి కావచ్చు, లేకపోతే మన త్రివిధ దళాల శక్తి కావచ్చు, చాలా ఎక్కువగా ఉంది. పాకిస్తాన్తో అసలు ఎక్కడా కూడా పొందలేదు. మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం అన్ని విషయాల్లో. ఇటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, దేశంలో అంతర్గతంగా మన ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థలు కావచ్చు. కాకపోతే ఇటువంటి ఒక టైంలో, అంటే ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వరల్డ్లో ఇప్పుడు యుద్ధం అనేది అనివార్యమా అనేటువంటి క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ఇందాక ప్రసాద్ గారిని అడిగినట్లుగా ఇప్పుడు అసలు యుద్ధం అనేది అవసరమా ఒక క్వశ్చన్. యుద్ధం జరిగితే ఇటు పాకిస్తాన్ డెఫినెట్గా నష్టపోతుంది, పాకిస్తాన్ అసలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఇండియాకు కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ని, వైజాగ్ లాంటి సిటీస్ని, బెంగళూరు లాంటి సిటీస్ని టార్గెటెడ్గా చేసుకొని క్షిపణులు వాళ్ళు వదులుతారు. ఎందుకంటే యుద్ధం అంటే అదే కదా, దాదాపు దేశం మొత్తం పైన కూడా ఉంటుంది ఆ ప్రభావం. మీరు పర్సనల్గా ఎలా ఆలోచిస్తున్నారంటే, ఒక రిటైర్డ్ ఆఫీసర్గా యుద్ధం కావాలనుకుంటున్నారా, లేకపోతే సామరస్యంగా దీన్ని పరిష్కరించుకోవడం పెట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మనం గతంలో చేసినట్లుగా కొన్ని అటాక్స్ చేసి పాకిస్తాన్ పైన వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవడం బెటర్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా అంటే, మన కంట్రీ వార్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదండి. అయితే ఇప్పుడు మనల్ని వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చేయాలని ఇన్వాల్వ్ కావాలని వాళ్ళు అది చేస్తున్నారు తప్ప, ఎందుకంటే ఇప్పుడు ఇరుకు కంట్రీలో ఏం లేవు. అంత వాళ్ళ ఉన్న పరిస్థితి ఎట్లుందంటే చాలా దీన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే, వాళ్ళకి అక్కడ తిండి లేకపోయినా కూడా కానీ టెర్రరిస్టులను తయారు చేయడము, టెర్రరిస్టులను ఇటు మన దేశం మీదకి అటాక్ చేయడానికి పంపడం, అట్లాంటి వాళ్ళు కవింపు చర్యలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దేశం ఏంటంటే ఆశీతూచి నిర్ణయం తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము మంచి పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు మనం వరల్డ్ లా గుర్తింపు ఉన్న కంట్రీగా, మంచి ఫైనాన్షియల్ ప్లస్ కానీ, ఎకనామిక్ కానీ, టెక్నాలజీ పరంగా కానీ మంచి ఇంప్రూవ్ అవుతున్న దేశం మనది. ఇప్పుడు మంచి వరల్డ్ లో మంచి ఒక స్థానంలో ఉన్నాం మనం. వాళ్ళ ఏ స్థానంలో లేరు కాబట్టి ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, శత్రువు నేనైతే ఎట్లాగపోయినా వేరే వాళ్ళను మనం నష్టపరచాలని ఉంది. మన దాంట్లోనే చూడండి, ఇక్కడ మన లోకల్లోనే చూడండి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మన దగ్గర చూస్తేనే మనకే అర్థమవుతుంది. ఇప్పుడు పాత మిత్ర దేశం ఏముంటుందంటే, వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేసి మత కల్లోలను సృష్టించి మన దగ్గర ఇప్పుడు హిందువుల పైన అటాక్ చేసిందంటే మనం ఏం చేస్తామంటే, అరే వాళ్ళు కావాలని చేసినప్పుడు మనం కూడా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనమే చేస్తామని ఎప్పుడు కానీ మన ఇండియా కానీ ఎప్పుడు కానీ అది చేయలేదు. ఇప్పుడు గత హిస్టరీ చూసుకుంటే పాకిస్తానే ఫస్ట్ అది చేసినా కూడా ఎన్నిసార్లు ఫస్ట్ చేసినా అన్నిసార్లు ఓడిపోయితేనే వచ్చింది అది పాకిస్తాన్. ఇప్పటికి కూడా మనం వాళ్ళని వట్టి ఒక 1 వీక్ వాళ్ళు చేసేంత యుద్ధం చేసేంత స్తోమత లేరు వాళ్ళు అక్కడ. మన దగ్గర ఇప్పుడు మనకు 1 సంవత్సరం కోసం నిల్వలు ఉంచుకున్న దేశం మనది. కానీ వాళ్ళ దగ్గర 1 వీక్ స్ట్రాంగ్ గా వార్ చేయాలంటే కూడా వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వార్ వస్తే ఏంటంటే రెండు సైడ్లో ఉంటది ఎఫెక్ట్. కానీ ఎఫెక్ట్ ఉంటది కదా అని మనం వదిలిపెట్టడం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చర్య ఏంటంటే, చాలా మంచి అన్ని ప్రయత్నాలు వాళ్ళు ఏ రకంగా అలర్ట్ అవుతున్నారు, మనం దానికంటే ఇంకా ధీటుగా జవాబు ఇచ్చే రీతిలో మన దేశం చాలా స్టెప్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ మీటింగ్ కానీ, ఇప్పుడు మన సలహాదారులు కానీ, అజిత్ దోవల్ గారు కానీ, చాలా మంది మంచి మేధావులు ఉన్నారు. దాంట్లో ఆ సలహాలు తీసుకుంటూ యాక్షన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నది. కానీ వాళ్ళు ఏమైనా చేస్తేనే తప్ప మనం ఫస్ట్ ఇంతవరకు ఎప్పుడు కానీ అటాక్ చేసింది లేదు. కానీ వాళ్ళు చేస్తే మటుకు మనం ధీటుగా జవాబు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్నట్టు. 3 సార్లు 65 కానీ 71 కానీ, ఇప్పుడు కారీలు కానీ వాళ్ళు చిట్టుగా ఓడిపోయారు. కానీ ఇప్పుడు కూడా ఒక 1 వీక్ లోనే వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు వాళ్ళు.
రైట్ ఎస్. ఒక్కసారి మనం మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, మనం ఒక్కసారి పాకిస్తాన్ హిస్టరీని తీసుకున్నట్లయితే మనతో పాటు వాళ్ళు కూడా స్వాతంత్రం తెచ్చుకున్నారు, దాదాపు మనతో పాటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్య దేశంగా ఉన్నారు. కానీ 5 ఏళ్ల పాటు ఇన్ని టర్మ్స్లో వాళ్ళకి ఎలక్షన్ జరిగినా ఒక్క 5 ఏళ్ల పాటు పూర్తిగా అక్కడ పరిపాలన జరగలేదు. ఎప్పుడూ కూడా ఆర్మీ అధికారంలోకి రావడం, ఆర్మీ పగ్గాలు లాగేసుకోవడం, ఆర్మీ పరిపాలించడం, వాళ్ళు తీసుకున్న ప్రతిసారి కూడా భారత్ పైన ఏదో కక్ష సాధించాలనేటువంటి ఒక కుతూహలంతో భారత్ పైన దాడులు చేయడం, ఇదే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా ఇదే ఉంది. ఈరోజు ఎలాంటి స్థితిలో పాకిస్తాన్ ఉందంటే కనీసం తిండి గింజలు దొరకట్లేదు, పాలు కొనాలంటే లీటర్ 300 రూపాయలు ఉన్నాయి, గుడ్లు కొనే పరిస్థితి లేదు, అసలు నిత్యావసర సరుకులు కూడా కొనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తానీయులు లేరు. అని ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ కూడా ఎంతసేపటికి భారత్ పైన ఏదో ప్రతీకారం తీర్చుకోవాలి, భారత్తో ఉన్నటువంటి కాశ్మీర్ని లాగేసుకోవాలి, పీఓకేని మరింత విస్తరించాలి, ఇదే వాళ్ళ ఆలోచన మొత్తం కూడా ఇదే ఉంది ఇప్పటికి కూడా. అండ్ రీసెంట్గా కూడా ఈ పహల్గామ్ అటాక్ జరగక ముందు ఒక 14-15 రోజుల ముందు కూడా ఆ పాకిస్తాన్ ఎవరైతే ఆ సైన్యాధికారి ఉన్నాడో అతను మాట్లాడుతూ కాశ్మీర్లో ముస్లింలు హిందువులు కలిసి ఉండడాన్ని నేను చూడలేకపోతున్నానంటే ఒక కామెంట్ చేశాడు. ఇక్కడే అర్థమవుతోంది అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో. అంటే ప్రపంచం మొత్తం కూడా మారుతోంది, అందరూ కూడా కలిసి ఉంటున్నారు, అన్ని దేశాలు కూడా కలిసి ముందుకెళ్తున్నాయి. ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఎంతసేపటికి భారత్ పైన కక్ష తీర్చుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంలోనే ఇబ్బంది పడుతున్నారు, ఆ దేశ ప్రజల్ని మరింత ఇబ్బందులు పెడుతున్నారు. ఆ దేశ ప్రజలే ఈరోజు చీత్కరించుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీని, అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రతినిధుల్ని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని కావచ్చు. ఎందుకు మనకు ఇలాంటి ఒక దుస్థితి ఉంది, ఈరోజు సింధు నది జలాలు భారతదేశం మనకు పంపకపోవడానికి కారణం మీరు చేసేటువంటి దాడులే, దయచేసి ఇకనైనా ఆపండి అని ఆ దేశ ప్రజలే కోరుకుంటున్నారు. అంటే ఎందుకు పాకిస్తాన్ ఇంకా మారట్లేదు, అసలు మారే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్. అండ్ నేను ఇందాక అడిగినట్లుగా కూడా అంటే పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అవసరమా అంటే ఇండియా ఎప్పుడూ కూడా శాంతినే కోరుకుంటుంది, ఇండియా ఎప్పుడూ కూడా వద్దనే అనుకుంటుంది. కాకపోతే పాకిస్తాన్ మాత్రం పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంటే ఏంటి దీనికి ఒక ఎండి ఎక్కడ పడుతుంది మోహన్ గారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే సార్, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి విలువ లేదు, డెమోక్రసీ కంట్రీకి విలువ లేదు. అక్కడ ఎలక్షన్స్ అయితాయి, మళ్ళీ వాళ్ళకి ఎక్కడ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న లాగా ప్రజాస్వామ్య డెమోక్రసీ లాగా ఉండదు. అక్కడ డిఫెన్స్ ఇప్పుడు ఇంతకుముందు చూసా ముషారఫ్, ఇప్పుడు షరీఫ్ ఇది నవాబ్ షరీఫ్ ఉన్నప్పుడు ఏమైంది, ప్రైమ్ మినిస్టర్ ఏమైంది, ప్రైమ్ మినిస్టర్ కానీ డెమోక్రసీకి వాళ్ళ పరిపాలనకు ఉండదు. ఒక డిఫెన్స్ కి అధికారం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఉన్నాడు అనుకోండి, వారిదే నడుస్తుంది. కానీ మన దగ్గర ఇట్లా కాదు, పొలిటికల్ డెమోక్రసీ మన దగ్గర బాగుంటది, వాళ్ళ దగ్గర ఆ రకం ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఏమిటంటే మత పిచ్చి, మతంలను మంచి మంచి ఎడ్యుకేషన్ చేసుకో, టెక్నాలజీ డెవలప్ గా అట్లాంటిది ఏం లేదు. వాళ్ళ వనరులు అభివృద్ధి చేసుకోవాలి అట్లాంటిది కాదు. వాళ్ళకి అక్కడ టెర్రరిస్టులను తయారు చేయడం ఒకటి, వాడు ఇస్లామిక్ లో ఏం చెప్తుందో అర్థం కాదు మనకి. ఇక్కడ మన దగ్గర కూడా కొందరు ఉంటారు, కానీ అందరిని అనడం కాదు, కానీ వాళ్ళు ఇస్లామిక్ లో ఏమైనా డెవలప్ చేసుకోవాలని ఉంటది. కానీ అలాంటి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా పక్క వాళ్ళ మీద ఎప్పుడు అటాక్ చేయాలి, ఏం చేయాలి తప్ప వాళ్ళు డెవలప్ మీద కాన్సన్ట్రేషన్ చేయక, కానీ ఇట్లాంటి ఈ కవింపు చర్యలకు కాన్సన్ట్రేషన్, ఇది టెర్రరిస్టులను తయారు చేయడం తప్ప చేస్తారు తప్ప ఈ పరిపాలన కానీ వాళ్ళ ఎప్పుడు పరిపాలన చూడండి, మనం ఒక గత 15-20 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. అక్కడ డెమోక్రసీ ఏమైనా సరిగా ఉందా? ఇప్పుడు వేరే దేశాలలో ఎట్లా ఉంటది, మొత్తం 5 ఇయర్స్ మీరు అన్నట్లు 5 ఇయర్స్ అయ్యేదాకా ఎలక్షన్లు ఉండవు. కానీ 5 ఇయర్స్ కాకముందే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రైమ్ మినిస్టర్ పక్కకు కొట్టేస్తారు, డిఫెన్స్ వాళ్ళు ఆర్మీ చీఫ్ వాళ్ళే డిఫెన్స్ వాళ్ళకు అయిపోతాయి. కానీ ఆ రకంగా ఉంటే ఏంటంటే వాళ్ళకు పరిపాలన సరిగా ఉండక, వనరులు కాక డెవలప్మెంట్ ఏం చేయలేకపోతారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి మటుకు చాలా ఘోరంగా పరిస్థితి ఉన్నది. అక్కడ అసలు వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటలేరు వారు కావాలని. ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాం, వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు ఉన్నది, వాళ్ళతోటి వాళ్ళు తట్టుకోవడమే కష్టమవుతుంది. ఇప్పుడు మనతోటి అయితే మటుకు మన వరల్డ్ లో మనకు ఒక గుర్తింపు ఉంది, వేరే అన్ని కంట్రీస్ మనకు సపోర్ట్ ఉన్నాయి, వాళ్ళకున్నాయి. అయినా కూడా రేపు ఏమైనా అయితే మట్టుకు మనం ధీటుగా జవాబిస్తాం, వాళ్ళే నష్టపోతారు ఎక్కువ. కానీ మనకు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఒక శత్రువును మనం చిన్న చూపుగా కూడా చూడొద్దు కదా. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ ఎక్కువ పెరిగిపోయింది, ఈ వార్ అనేది ఎయిర్ అటాక్ ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు బార్డర్లో ఎట్లా ఉంటది అంటే, బార్డర్లో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మాస్క్ ఎందుకు చేస్తున్నామంటే వార్ వచ్చినప్పుడు సేఫ్టీగా ఉండడం కోసం. బార్డర్ లో ఎట్లా ఉంటది అంటే, ఒక
60 కిలోమీటర్ 100 కిలోమీటర్ బార్డర్ కి ఏమంటే బంకర్స్ తయారు చేస్తారు. అక్కడ విలేజ్ పబ్లిక్ స్టూడెంట్స్ బంకర్లలో పంపిస్తారు. వారు సీరియస్ బంకర్స్, మన దగ్గర బంకర్స్ ఉండవు కాబట్టి మనం ఇప్పుడు హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ మన ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ మెయిన్ సిటీ, ఆంధ్రాలో కూడా మెయిన్ సిటీ వైజాగ్. అక్కడ ఏంటంటే రైట్ మోహన్ గారు, మీ ఆడియో కొంత డిస్టర్బ్ అవుతుంది, కొద్దిసేపటి తర్వాత మాట్లాడదాం. ఈలోపు ఒక్కసారి ఫణీంద్ర గారితో మాట్లాడదాం. ఫణీంద్ర గారు అంటే గతంలో పాకిస్తాన్తో యుద్ధం అంటే లేకపోతే ఎక్కువగా పాకిస్తాన్తో కంపారిజన్స్ ఉండేది. లేకపోతే ఇటీవల కాలంలో మన దేశ జీడిపి కావచ్చు, లేకపోతే ఆయుధ సంపత్తులు కావచ్చు, ఐదర్ చైనాతోటి లేకపోతే రష్యాతో, అమెరికాతో పోల్చుకునేటువంటి ఒక స్థితికి ఈరోజు భారతదేశం ఎదిగింది. అసలు పాకిస్తాన్ వీఆర్ నాట్ ఈవెన్ కేరింగ్ అబౌట్ పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ గురించి మనం పట్టించుకోవట్లేదు. దాడి జరగకపోతే అసలు పాకిస్తాన్కి మనకి పోటీ ఏంటనేటువంటి ఒక సిచ్యువేషన్కి మనకు వచ్చేసాము. అయితే దాడి జరిగింది కాబట్టి పాకిస్తాన్ ఇకనైనా కంట్రోల్ పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంలో భారతదేశం ఉంది. మీరు వ్యక్తిగతంగా ఎలా చూస్తారు? అంటే యుద్ధం అనేది అనివార్యమైతే ఇరు దేశాలకి కూడా కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. అంటే భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు మోదీని ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి. మోదీ వెంట ఉన్నటువంటి అనేక దేశాధినేతలు కూడా ఉన్నారు. ఒక చైనా మినహాయించి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వెంట ఉన్నాయి. ఎలా చూస్తారు? అంటే యుద్ధం అనేది అనివార్యమైతే అవసరం అంటారా, లేకపోతే ఇతర మార్గాల్లో పరిష్కరించుకోవాలంటారా? పరిష్కరించుకున్న పాకిస్తాన్ ఊరుకునేటువంటి దేశం అయితే కాదు. ఏం చేయాలంటారు? అన్న, ఇప్పుడు మనకి కనిపిస్తున్నది ప్రత్యక్షంగా పాకిస్తాన్ మాత్రమే ఒకటే కనబడుతుంది. కానీ ఈ రోజున ప్రపంచంలో ఎదిగినటువంటి భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని యొక్క యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి భారతదేశం మీద వాళ్ళ యుద్ధాన్ని ప్రకటించే విధంగా పాకిస్తాన్ని ముందుంచి వాళ్ళు వెనకాతల సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఇంకా చాలా మటుకు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి దేశమైనటువంటి చైనా కానీ, ఆఖరికి నిన్న కాక మొన్న పిల్లి పిచ్చుకలా ఉండేటువంటి బంగ్లాదేశ్, ఒక భారతదేశానికి కనికరంతో బతికినటువంటి యొక్క బంగ్లాదేశ్, అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కి ఈ రోజు బంగ్లాదేశ్ ఉందంటే కారణమే మనం కదా. పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో చిత్రహింసలు పడి ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండి మనం భిక్ష వేస్తే ఏర్పడ్డటువంటి దేశం అది. అవునన్నా, ఈ రోజున బంగ్లాదేశ్ కూడా మేము కూడా సై అని అంటున్నామంటే ఈ రోజున బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి భారతదేశంలో ఎంతమంది చొరబాటుదారులు ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా, అంటే ఇది ఈ రోజు వచ్చేటువంటి యుద్ధం కాదన్నా. 2014 నుంచి ఈ యొక్క భారతదేశము మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు భారతదేశాన్ని అంతమొందిద్దామా అని చెప్పేసి అని ఒక పక్క నుంచి చైనా ఒక రకంగా చేస్తూ ఉంటే, మిగిలినటువంటి భారతదేశం మీద పాకిస్తాన్ అనేది డైరెక్ట్ ఉగ్రవాది దాడిగా ఈ 370 ఆర్టికల్లు ఇవన్నీ కూడా రద్దయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతుంది. ఎందుకంటే ఇది ఈ రోజున మనం అనుకున్నట్టుగా పాకిస్తాన్కి తిండికి దిక్కు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా యుద్ధానికి సై అంటుంది అంటే దాని వెనకాతల కొన్ని దేశాల తాలూకా హస్తం 100% ఉన్నది. వన్స్ ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయితే భారతదేశానికి వ్యతిరేకత ఏమున్నాయో అవన్నీ దేశాలు కూడా ఈ రోజున బయటపడతాయి. మనం ప్రత్యక్షంగా చూస్తున్నది కేవలం చైనా, బంగ్లాదేశ్ మాత్రమే. ఇంకా ఏమేమి ఉన్నాయి కూడా ఈ రోజున పాకిస్తాన్కి డైరెక్ట్ గా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడానికి ఈ ఉగ్రదాడి మోకని ఏ విధంగా పెంచి పోషిస్తున్నాయి, ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ఎదుగుదలని తట్టుకోలేక ఈ రోజున ఏ దేశాలు అన్నాయి కూడా ఈ రోజున మనకి తాటతెల్లమయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూడాల్సినటువంటి వ్యవస్థ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనం తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. నిర్దాక్షిణంగా వాళ్ళకి దెబ్బకు దెబ్బ తీస్తేనే ఈ రోజున ప్రతి పౌరుడు కూడా ఎప్పుడెప్పుడా అని యుద్ధం చూద్దామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. ఈ రోజున పాకిస్తాన్ చేసినటువంటి డైరెక్ట్ దాడి మొన్న కాక నిన్న కాక మొన్న ఇంకా కరోనా నుంచి ఈ రోజున ప్రపంచ పటంలో భారతదేశం ఉండది అని చెప్పేసి చాలా మటుకు దేశాలు ఆశించినటువంటి తరుణంలో ఈ రోజున భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచానికి మనం వ్యాక్సిన్ పంచే దిశగా ఈ రోజున మనం అభివృద్ధి చెందాం. అది తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఇది ఎప్పటి నుంచో కూడా భారతదేశం మీద ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా
ఏవైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయో వాటిని మాత్రమే ఫ్రేమ్ ముందు చూపించి ఇంకా వెనకాతల పాకిస్తాన్ని మన దేశం మీదకు పుసుకొలుపుతున్నటువంటి ఈ యొక్క దేశాలు ఈ రోజున బయటకు వస్తాయి. వాళ్ళు ఏ ధైర్యం లేకుండానే ఈ రోజు యుద్ధానికి వస్తున్నామంటారు. చాలా మంది సైనికులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంటున్నారు. బట్ అది మనం కేవలం అది నమ్మశక్యం కాదు. వాళ్ళు ఎప్పుడూ కూడా చాప కింద నీరు లాగే పిరికి పందలు వాళ్ళ యొక్క రాజ్యాంగ నిబద్ధత వరకు బుర్కా వేసుకుని ఎలాగైతే మహిళలు ఉంటారో మగవాళ్ళు మంచితనం అనే ముసుగులో వాళ్ళు బుర్కాలు వేసుకుని ఈ రోజున హిందుత్వాన్ని భారతదేశాన్ని అంత ముందించడానికి అనుక్షణం నిద్రాహారాలు కూడా మానుకుని దేశంలో చొరబాటుదారులుగా చేస్తూ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయో ముస్లిం సంస్థలకి ఈ యొక్క ఉగ్రవాద సంస్థలకి మన రాష్ట్రాల్లో మన దేశంలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ సెక్యులరిజం భావజాలం ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈ రోజు భారతదేశాన్ని బయట నుంచే కాకుండా లోపల నుంచి కూడా తుది మట్టించాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈ రోజున మొత్తం ఉన్నటువంటి భారతదేశ వ్యతిరేకత దేశాలు ఈ రోజున ఉన్నాయి. కాబట్టి 100% చావో తేడో తేల్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు వచ్చింది. ఏది అయినా సరే కూడా వీర మరణమా వీరోచితమా అనేది మనం చేయగలటువంటి ఈ రోజున తరుణం భారతదేశానికి ఉంది. 100% ఈ రోజున పాకిస్తాన్ అదే విధంగా ఉగ్రదాడికి సపోర్ట్ చేసినటువంటి ఇతర దేశాల మీద కూడా మనం యుద్ధం చేయవలసినటువంటి బాధ్యత పరిస్థితి ఈ రోజున వచ్చింది. నిండు ప్రాణాలు కొలుపుతున్నారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకూడదన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇది ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మన భారతదేశాన్ని రొమ్ము విరిచి కాపాడుకుని వీరోచిత పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని మనము ఊరుకోకూడదు అని చెప్పేసి మీ ముఖంగా నేను చెప్తున్నానన్నా. రైట్ ఫణీంద్ర గారు. ప్రసాద్ గారు అంటే గతంలో మాక్ డ్రిల్ నిర్వహించినప్పుడు 1971లో కావచ్చు, 66లో కావచ్చు, 1969లో కావచ్చు, కేవలం ఈ బార్డర్ ప్లేసెస్లో అంటే లేకపోతే పంజాబో రాజస్థానో ఈ స్థానాల్లో జమ్మూ కాశ్మీర్లో మాత్రమే నిర్వహించేవాళ్ళు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, చెన్నై ఇలాంటి నగరాల్లో కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది, ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది యుద్ధంలో కూడా. కాబట్టి దేశంలో ఇతర ప్రాంతాలపైన కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా భావిస్తోంది. కాబట్టి ఇక్కడ కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. సో ఎలా చూస్తారండి? అంటే గతంతో పోలిస్తే ఈరోజు యుద్ధ తీవ్రత కూడా ఎక్కువ ఉండబోతోంది. అప్పుడు కేవలం బార్డర్ వరకే పరిమితమైంది, ఈరోజు అంతర్గతంగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎలా చూస్తారు ఈ విషయాన్ని? ఎందుకంటే ఇంకో రకంగా వాళ్ళు మతరాజ్యంగా నానాటికి దివాలా తీస్తుండగా భారతదేశం ఈ మత సామరస్యాన్ని పాటిస్తూ మైనారిటీలకు సమాన అవకాశాలు అంతకంటే ఎక్కువే కల్పిస్తూ అందరూ భారతీయులంతా ఒకటే, ఏ మతం ఏ కులం ఏ ప్రాంతమైనటువంటి ఒక విశాల భావంతో అభివృద్ధి చెందుతున్న ఆధునిక భారతదేశాన్ని ఎదుగుదలను చూసి సహించలేనటువంటి ఈ జిహాదీ ఉగ్రవాద శక్తులు, భారత వ్యతిరేకులు భారతదేశంలో ఏవైతే ఈ అభివృద్ధి చోదక శక్తులుగా ఉన్నాయో, మనకు ఒక శాస్త్ర సాంకేతిక రంగాల్లో హైదరాబాద్, బెంగళూరు ఒక ఐటీ మహానగరంగా ఉంది, సిలికాన్ వ్యాలీగా ఉంది. అదేవిధంగా మద్రాస్ మహానగరం, అదేవిధంగా అనేకమైనటువంటి నగరాలు మన దేశంలో వేటికవే స్వతంత్రంగా ఆయా రంగాల్లో అభివృద్ధి శాస్త్ర పరిశోధనలకు ఇతర ఐటీ కావచ్చు లేదా ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో ముందున్నటువంటి పరిస్థితి మనకు బహుళ నగరాలు ఒక నగరమే అభివృద్ధి అని చెప్పడం లేదు. అవును ఎన్నో ఉన్నాయి. ఈరోజు సౌత్ ఇండియాలోనే ఒక బెంగళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్, వైజాగ్ ఎన్నో నగరాలు ఉన్నాయి. ఉత్తరాది నగరాలు కూడా కొన్ని ఉన్నాయి. ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన ఆర్థిక ప్రగతిని నిరోధించాలంటే, ధ్వంసం చేయాలంటే, పక్కదో పట్టించాలంటే ఈ రకమైన యుద్ధోన్మాదాన్ని భారతదేశం పైన నెట్టి మన భారత ప్రజల్లో మతపరమైనటువంటి చీలికలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక కుతంత్రము, దుస్తంత్రము దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాన్ని మనం విస్మరించరాదు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ప్రార్థన అనేది వేరు వేరు రూపాల్లో చేసుకోవచ్చు. కానీ ఈ రకంగా భారతదేశం ఆధునిక దేశంగా మనం ఒక మాత్ర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మన ప్రధానమంత్రి మోడీ గారు 2047 నాటికి అభివృద్ధి భారత్
అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేటువంటి జీడీపీలో టాప్ 3లో ఉండాలనుకుంటున్నాం. ఆ లక్ష్యాన్ని మనం అవును. నిర్దేశించుకున్నాం. అందుకు అనుగుణంగానే మనం ఆర్థిక ప్రణాళిక విధానాలను మౌలిక దేశంలో మీరు ఒకటి గమనించండి, మౌలిక సదుపాయాల కల్పనలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గణనీయమైన కృషి చేస్తున్నటువంటి విషయం మన కనిపిస్తూనే ఉన్నది. రైల్వేలు కావచ్చు, రేవు పట్టణాలు కావచ్చు, హైవేస్ కావచ్చు, రహదారులు కావచ్చు. ఈ విధంగా దేశ ప్రజలకు ఏవైతే అవసరమో, అంటే రానున్న ఒక 50 ఏళ్ల అభివృద్ధి ప్రజలకు ఏ అవసరాలు అవసరమో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి ఎజెండాతో మన దేశం ముందుకు సాగుతుండగా వాటిని అడ్డుకొని భారతదేశ శక్తియుక్తులను వనరులను ఈ రకంగా యుద్ధంలో దించడం ద్వారా ఏమవుతుంది, రెండు వైపులా పోరాడతారు. అక్కడ ఎక్కువ నష్టం జరగవచ్చు, ఇక్కడ నష్టం. వాళ్ళకు పన్నాగం ఏమిటంటే మనకు దేశ రక్షణ వ్యవస్థలను, పరిశోధనా సంస్థలను లేదా ఇతర అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నటువంటి నగరాలను, ఆ కేంద్రాలను, ఆ పరిశోధనా సంస్థలను ధ్వంసం చేయాలనేటువంటి కుతంత్రం కూడా ఒక పక్క పాకిస్తాన్ వెనుక భారత వ్యతిరేక శక్తులలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఇదే అదనుగా భావించి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా దేశంలో మత సామరస్యాన్ని, ఈ సమతుల్యతను దెబ్బతీసే విధంగా చేయాలటువంటి కుతంత్రము, దుస్తంత్రము ఈ జిహాదీ శక్తులకు ఉంది. ముఖ్యంగా మనం చూస్తే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఎవరు, సయ్యద్ అసిఫ్ మునీర్. మన పంజాబ్లోని జలంధర్ నుండి వెళ్ళి వాళ్ళ తండ్రి అక్కడ ఒక టీచర్గా ఉన్నటువంటి ఆయన రావల్పేడిలో అక్కడ సెటిల్ అయ్యి అక్కడే ఆయన మన సయ్యద్ అసిఫ్ మునీర్ మరి అక్కడ చదువుకొని అక్కడ పాకిస్తాన్ సైన్యంలో ఇంత ఉన్నతాధికారి అయినాడు. అది ఏ దేశంలో అయినా వాళ్ళ దేశాన్ని కాపాడడం అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇతర దేశాలపైన ఈ రకమైన మత ఉన్మాదాన్య శక్తులను ప్రోత్సహించి సరిహద్దులు దాటించి మన అమాయక ప్రజలపైకి పంపించి వాళ్ళని కోస్తుంటే ఏ సభ్య సమాజమైనా, ఏ ప్రజాప్రభుత్వమైనా ఎంతకాలం సహిస్తూ ఉంటుంది? మనం ఎంతో ఇప్పటికీ శాంతియుత దౌత్య మార్గాల ద్వారా మనం ఇంకోటి కూడా పెట్టుకున్నాం. మనము ఇక సింధు నది జలాలు లేకపోతే పాకిస్తాన్ లో పంజాబ్, సింధు రాష్ట్రాలు మరి ఆహారోత్పత్తి అక్కడ 90% పైగా సింధు జలాల ద్వారానే జరుగుతూ ఉన్నది. కాబట్టి పశ్చిమ వాహినులుగా ఉన్నటువంటి సింధు ఇతర నదులు ఆ వైపు వెళ్తున్నటువంటి వాటిని నీటిని బిగబడతామనేటువంటి హెచ్చరిక అయితే చేసింది, కానీ ఇంకా ఆ రకంగా నిరోధించలేదు. జలాలని నిరోధించి ఏర్పాట్లు చేస్తే అక్కడ వేరే రకమైన పరిణామాలు ఉంటాయి. ఇక్కడ మనకు కూడా వెంటనే ఆ నదుల ఒక సహజ ప్రవాహ గమనాన్ని నిరోధించడం వెంటనే సాధ్యమయ్యే పని కాదు. కానీ పదే ఇక్కడ మనం కూడా చూస్తున్నాం. మరి పంజాబ్ లో ఇప్పుడు యమునా జలాలను హర్యానాకు తరలించాలంటేనో లేదా బాక్రానంగల్ నీటిని తరలించాలంటేనో పంజాబ్ హర్యానా రాష్ట్రం రెండు ఒక రాష్ట్రంగా ఉన్నవి ఒకప్పుడు. మరి హర్యానాకు నీళ్లు ఇవ్వాలంటే పంజాబ్ లో వ్యతిరేకత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తూర్పు దిశగా ప్రవహించే నదుల్లోనే రావి, బియాస్, సట్లెజ్ నదుల్లోనే మనం ఇంకా దాదాపు 400 టీఎంసీల నీటిని వినియోగించుకోలేని పరిస్థితి మనకున్నది. ఆ నీటిని మనం మళ్లించుకోగలిగితే జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా హర్యానా, పంజాబ్ లో మిగతా భాగాలు, రాజస్థాన్ లో కూడా చాలా ప్రాంతాలకు మనం సాగునీరు అందించగలుగుతాం. అది మనకు చాలా కీలక అభివృద్ధి. మన రైతులు, మన అన్నదాతలకు నీళ్లు ఇచ్చి దేశానికి అదే విధంగా ప్రపంచానికి కూడా ఈ రోజు మనం అన్నం పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అదే ప్రసాద్ గారు, నేను అదే చెప్తున్నా. అంటే పాకిస్తాన్ ఎంతసేపటికి యుద్ధము లేకపోతే బలూచిస్తాన్ సమస్యలు వీటితో పోరాడుతుంటే భారతదేశం ఒకవైపు ప్రపంచ స్థాయిలో మెచ్చుకునేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. ఐటీ సెక్టార్లోనే అసలు ప్రపంచంలోనే టాప్ వైపు వెళ్తోంది. యాపిల్ లాంటి సంస్థలు లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు ఈరోజు భారతదేశానికి వస్తున్నాయి. సో అంటే భారత్ అభివృద్ధి వైపు వెళ్తుంటే పాకిస్తాన్ విధ్వంసం వైపు వెళ్తోంది తెలియకుండా. అంటే భారతదేశం పైన ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కుతూహలంలో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎస్. అంటే ఫణీంద్ర గారు, మరొక విషయం ఏంటంటే హైదరాబాద్లో కూడా రేపు ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి ఫోకస్డ్గా ఉంది కేంద్ర ప్రభుత్వం. మాక్ డ్రిల్ హైదరాబాద్లో చాలా పక్కాగా నిర్వహించాలని. ఎందుకంటే ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఒక టాక్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని వర్గాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా లేకపోలేదు. భారతదేశం నడిబొడ్డున ఉంటూ భారతదేశ వనరులు తింటూ భారతీయులు అయ్యుండి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది హైదరాబాద్లో ఉన్నారనేటువంటి ఒక చర్చ ఉంది. ఏం చెప్తారు దాని గురించి?
అన్న 100% అన్న. ఇందాక నిన్న మా పెద్దలు రఘునందన్ రావు అన్న చెప్పినట్టుగా కొన్ని వేల మంది ఈ రోజున హైదరాబాద్ లో, అది ఎప్పుడు కాదన్న, గతంలో కూడా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా దానిలో ఏదో ఒక చిన్న మూలైనా సరే కూడా మనం హైదరాబాద్ లో చూస్తున్నటువంటి పరిణామాలు మనం చూసాం. గోకుల్ చాట్ విధ్వంసం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉగ్రవాదులు అతి సులభంగా అతి సునాయాసంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా చాలా మంది ఈ రోజున హైదరాబాద్ లో తల దాచుకునేటువంటి పరిస్థితి ఈ రోజున మనం హైదరాబాద్ లో చూస్తాం. గతంలో కూడా చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో 100% అక్కడ ఉన్నటువంటి ముస్లిం పార్టీలకే కాకుండా వాళ్ళ యొక్క బంధుగణం చాలా మంది ఈ రోజున గనక మనం హైదరాబాద్ లో సరైనటువంటి రీతిలో ప్రభుత్వాలు అన్ని కలిసి వచ్చి హైదరాబాద్ లో గనక ఏదైతే పౌరసత్వాన్ని మనం తీసుకురాగలిగితే 100% పాకిస్తానీ పౌరసత్వం కలిగినటువంటి కొన్ని లక్షల మంది అయినా సరే మనం ఈ రోజున బయటికి తీయాల్సినటువంటి ఉన్న సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ ధైర్యం కూడా అదే. వాళ్ళకి ధైర్యం ఏంటంటే మాకు హైదరాబాదు, కేరళ, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు 100% భారతదేశంలో వ్యతిరేకత అనేది ఉంది. ముస్లిం సపోర్ట్ విధ్వంస సంస్థలు ఈ యొక్క హైదరాబాద్ లో, వెస్ట్ బెంగాల్లో, కేరళలో పనిచేస్తున్నాయి అని చెప్పేసేటువంటి విధానం గతంలో కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా సార్లు ప్రూవ్ చేసింది అని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. సో ఈ మాక్ డ్రిల్ అనేది వాళ్ళు ఈ రోజున మనం చూస్తే హైదరాబాద్ ఉగ్రదాడిలో ఈ రోజున వాళ్ళు ఎంత సునాయాసంగా ఈ రోజున కాశ్మీర్ ఉగ్రదాడి చేయడానికి దాని మూలల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఈ రోహింగ్యులతో కూడా వాళ్ళకి సంబంధం 100% ఉంది అనే అనుమానాలు కూడా మనకి తేటతెల్లమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. వాళ్ళ ధైర్యం అదే. వాళ్ళ ధైర్యం ఇదే. వాళ్ళ యొక్క ధైర్యం హైదరాబాద్ లో మాకు సంబంధించిన కొన్ని సంస్థలు, మదర్సా లాంటివి కొన్ని సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్, ఉగ్రవాద సంబంధించిన ఆర్గనైజేషన్స్ గతంలో కూడా చాలా మంది ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు 10 నిమిషాలు ఛాన్స్ ఇస్తే చాలు మేము హిందువులను ఓచుకోత చూస్తామని చెప్పేసి అని అంత డెలిబరేట్ గా వాళ్ళు చెప్పగలిగారు అంటే వాళ్ళకి ఎటువంటి విధి విధానాలతో ఉగ్రవాదులతో వాళ్ళకి సంబంధం ఉంది అని మనం తెలియజేస్తాం. సో 100% అన్న ఇది హైదరాబాద్ లో వాళ్ళ తాలూకా ఎజెండా ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి పాక్ ఉగ్రవాదుల దాడి మన జరిగినటువంటి ఎజెండా ఒకటే, హిందువులను వాళ్ళు చంపడం అనేది వాళ్ళ ఎజెండా. కాబట్టి దీన్ని హైదరాబాద్ మూలలో 100% ఉన్నాయి. గతంలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి దాని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం అనేది చాలా ఆనందదాయకము. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఫణీంద్ర గారు, ఫైనల్ గా ప్రసాద్ గారు, ఈ మాక్ డ్రిల్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డౌట్ కి సంబంధించి మీరేం చెప్తారంటే యూద్ధం రాబోతోంది కాబట్టి ఇటువంటి ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఫైనల్ కామెంట్స్ ఏం చెప్తారు? ఒక్క విషయం మిత్రమా, ఇప్పుడు మన ప్యానెల్ లో ఉన్న ఫణీంద్ర గారు, ఇది హిందూ ముస్లిం సమస్య కానే కాదు. కొందరు మతోన్మాదులు ముస్లింలలో కూడా ఉండి పాకిస్తాన్ సమర్థించవచ్చు. మెజారిటీ ముస్లింలందరూ కూడా ఈ దుర్మార్గాన్ని ఈ రోజు వరకు కూడా ఒక ముస్లిం కూడా కాశ్మీర్ ఉగ్రదాడికి ఖండించలేదు సార్. ఎంత ఫణీంద్ర గారు మీరు చూడలేదేమో కానీ ఒక్క నిమిషం ప్రసాద్ గారు నేను చెప్తా పాకిస్తాన్ కి బలం చేకూర్చే మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. దేశ ప్రజల్లో సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించడం చాలా తక్షణమైన కర్తవ్యము. పాకిస్తాన్ ఐకమత్య చేద్దాం చెప్పండి. ఫణీంద్ర గారు ప్రసాద్ గారు ఒక్క విషయం. 4 సంవత్సరాలుగా మరి మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. డబ్బులు ఇచ్చి హైదరాబాద్ వరకు వస్తున్నారంటే ఎవరు కారణం? ఇది సరిహద్దు విఫలమైనారు. భద్రతా వైఫల్యాలు ఉన్నటువంటి వాస్తవాన్ని భద్రతా వైఫల్యాలు సార్. ఈ రోజున మన ఇంట్లోనే మనం పోల్చుకునే పరిస్థితి సెక్యులర్ భావజాలంతో ఎంతమందిని కాస్తారు సార్? ఎన్ని వేల కోట్ల మందిని వీళ్ళు కాయగలరు?
ఏంటి సార్ ప్రతిదీ భద్రతా వైఫల్యాలు అంటారు? ఇప్పుడు ఏంటి ఫణీంద్ర గారు ఒక్క నిమిషం కూడా పట్టలేరు. గతంలో గోకుల్డ్ చాటు దగ్గర నుంచి అవన్నీ కూడా పాకిస్తాన్ మూలలు కాదా? జరిగినటువంటి ఒక్క నిమిషం అండి, ఇద్దరు కూడా ఒక్క నిమిషం. ప్రసాద్ గారు జస్ట్ ఏ మూమెంట్. ప్రసాద్ గారు ఓకే ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఫణీంద్ర గారు దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్లే, అందరినీ ఒక తాటిపైన కట్టేస్తామనేటువంటి వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదు. ఈరోజు అందరూ ముస్లిమ్సే, అయ్యుండొచ్చు ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్స్ అయ్యుండొచ్చు, కానీ ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు గారు. లేదు ఫణీంద్ర గారు ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్స్ అయ్యుండొచ్చు, ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు గారు, ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు. మరొక మాట ఈరోజు దేశంలో ఒక్క మాట నేను చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు, మీకే అవకాశం ఇచ్చి క్లోజ్ చేస్తాను. దేశంలో కొన్ని వేల మంది డిఫెన్స్ లో పనిచేస్తున్నారు ముస్లిమ్స్ నుంచి. ఈరోజు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. పోలీసులో పనిచేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు, నేవీలో పనిచేస్తున్నారు, ఆర్మీలో పనిచేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నారు, ఫైర్లో పనిచేస్తున్నారు. ముస్లిమ్స్ ఎంతో మంది పనిచేస్తున్నారు. అండ్ మీరు చెప్పారు కదా ఇందాక ఒక్క ముస్లిం కూడా ఖండించలేదని. అనేక రాష్ట్రాల్లో ముస్లిమ్స్ స్వచ్ఛందంగా బయటకు వచ్చి విషయాన్ని ఖండించి పాకిస్తాన్ పైన ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకోవాలంటూ ముస్లిమ్స్ కూడా బయటకు వచ్చి చేసినటువంటి నిరసనలు ఎన్నో ఉన్నాయి. అందరినీ ఒక తాటిపైన కట్టేయకండి. ఈ దేశంలో ముస్లిమ్స్ కూడా దేశభక్తి ఉంది. ఈ దేశంలో చాలా మంది ముస్లిమ్స్ దేశానికి కట్టుబడి ఉన్నారు. మీరు చెప్తున్నట్లుగా ముస్లిమ్స్లో చాలా మంది దేశానికి వ్యతిరేకంగా ఉండుండొచ్చు, అంతర్గతంగా ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ ముస్లిమ్స్ అందరూ అంటే ఒప్పుకునేటువంటి ప్రసక్తి అయితే లేదు. నిన్న కాక మొన్న ఒక చిన్న జిల్లాల్లో పాకిస్తాన్ జెండాని రోడ్డు మీద పెట్టి అంటించినప్పుడు ఎంతమంది వాళ్ళు ఆ జెండాని బయట రోడ్డు మీద తీసేశారో మనం చూడలేదన్నా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో. ఒక చిన్న తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎంతమంది పాకిస్తాన్ మీద అభిమానంతో ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి. మన దేశ జెండాని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నిన్న కాక మొన్న జరిగినటువంటి వ్యవస్థ చిన్న యువకులు కూడా ఆ జెండాని రోడ్డు మీద ఉన్నటువంటి జెండాలతోటి ఎన్ని గొడవలు జరిగాయి. మహారాష్ట్రలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, అదే కోరుకుంటున్నాం. ఈరోజు దేశానికి వ్యతిరేకంగా దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా అంతర్గతంగా ఎవరైనా పాల్గొన్నా కానీ కఠినమైన చట్టాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షలు, అసలు దేశం నుంచి వెలేయడమో ఇలాంటి చట్టాలు తీసుకురండి. అసలు దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పని చేయాలంటే వెన్నులోంచి వణుకు పుట్టేలాగా సరికొత్త చట్టాలు తీసుకురండి. ఇవెందుకు చేయట్లేదు బీజేపీ? ఇంత జరుగుతున్నా కానీ దేశంలో ఎవరో ఎక్కడో ఏదో చేస్తున్నారంటే అలుసు తీసుకుంటున్నారు, ఎవరు ఏం చేయలేరు దేశంలో అని. వాళ్ళు అన్నా నేను ఒక మాట చెప్తున్నా, మీ మాటకి నేను అడ్డొచ్చాను అనుకోకండి. వాళ్ళు దేశాల్లో పోరాటం కోసం వాళ్ళు ఐక్యంగా ఉంటారు, కానీ మన వాళ్ళు దేశాన్ని విభిన్నంలో ఐక్యతగా ఉంటారు. ఈ రోజున నిజంగా భారతదేశ జనాభా సుమారు 140 కోట్లు. ఈ రోజు ఎంతమంది సిక్కుల భావజాలతో ఉన్నారు, ఎంతమంది నిజమైనటువంటి దేశభక్తులు ఉన్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకే ఫణీంద్ర గారు, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంశానికి సంబంధించి మీ వైపు నుంచి మీ వర్షన్ వినిపించినందుకు. దామోదర్ ప్రసాద్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్ మోహన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్ ఇక రేపటి గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రేపు సాయంత్రం విశాఖపట్నంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు 4 గంటల ప్రాంతంలో ఒక సైరన్ అయితే మోగుతుంది మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా. అప్పటి నుంచి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇక 4:17 నుంచి 4:30 వరకు పూర్తి స్థాయిలో హై అలర్ట్లో ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి టీవీ కనెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ కనెక్షన్స్ కావచ్చు, పూర్తిగా ఆపేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా గ్యాస్ కనెక్షన్ని కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ 4:17 నుంచి 4:30 వరకు పూర్తిగా ఆపేసేయండి. అండ్ ఇష్టం వచ్చినటువంటి వార్తలు దాదాపు చాలా ఇతర మీడియా సంస్థలు లేకపోతే చిన్న మీడియా సంస్థలు కూడా ప్రచురించేటువంటి అవకాశం ఉంది. వాటిని పూర్తిగా నమ్మకండి. ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ భద్రతా దళాలు ఎక్కడికైనా వచ్చి ఏదైనా మాక్ డ్రిల్ నిర్వహిస్తే వాళ్ళకి సహకరించండి పూర్తి స్థాయిలో. ఇక 4:30 మాక్ డ్రిల్ పూర్తిగా అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు కూడా కొనసాగుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి అని మరోసారి తెలియజేస్తున్నాం 4 సైడ్స్ వేదికగా. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.